హాయ్ వెల్కమ్ టు మౌనిక కిచెన్. ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉండే బోన్లెస్ చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక కళాయిలో సరిపడా నూనె వేసి నూనె వేడెక్కాక మధ్య మంటపై ఉడికించిన చికెన్ ముక్కల్ని బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నూనెంతా పైకి తేలినాక ఉప్పు, గరం మసాలా, కారం వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం కొద్దిగా చల్లారినాక నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. చివరిగా వేయించిన చికెన్ ముక్కల్ని మిశ్రమంలో వేసుకొని మసాలాలంతా పట్టే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన బోన్లెస్ చికెన్ పికిల్ రెడీ అయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని ఆనందంగా ఆస్వాదించండి. మరెన్నో రెసిపీస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.